మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. నవంబర్ నెల 14వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. నార్థాంప్టన్లో ఉన్న సమాధుల్లోకి వెళ్ళి డేవిడ్ బ్రెయినార్డ్ సమాధిని, అతడు ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోలేకపోయిన అందాల రాశి జెరూషా ఎడ్వర్డ్స్ సమాధిని చూడండి. ఆ యువ మిషనరీతో పాటు ఎన్ని ఆశలు, క్రీస్తు కోసం ఎన్ని ఆశయాలు ఆ సమాధిలోకి వెళ్ళిపోయాయో. అతని మిషనరీ సేవ గురించిన జ్ఞాపకాలన్నీ తెరమరుగైనాయి. అయితే తన కుమార్తె జెరూషాను అతనికిద్దామనుకున్న దైవజనుడు జోనాథన్ ఎడ్వర్డ్ గారు అతని జీవిత విశేషాలను సంగ్రహించి చిన్న పుస్తకం రాశారు. ఆ పుస్తకం అట్లాంటిక్ సముద్రం దాటి కేంబ్రిడ్జ్లో విద్యనభ్యసిస్తున్న హెన్రీ మార్టిన్ కంటబడింది. పాపం మార్టిన్ అతనికి వస్తున్న ఉపకార వేతనాన్ని, అతని తెలివితేటల్ని, విజ్ఞాన సముపార్జనని ఎందుకు వదిలేశాడు? ఇండియాకు మిషనరీగా వెళ్ళి ఆరోగ్యం పాడైనప్పటికీ లెక్క చేయకుండా ఉత్తర దిశగా ఎందుకు ప్రయాణించాడు? టర్కీ ఎడారి ప్రాంతాల గుండా నల్ల సముద్రం దాకా వెళ్ళి మాడిపోతున్న జ్వరం నుండి కాస్తంత చల్లదనం కోసం ఆ ఎడారి ఇసుకల్లో గుర్రం కళ్యాల క్రింద తలదాచుకుని ఒంటరి చావు చావవలసిన అగత్యం ఏముంది? ఎందుకిలా మనుషులు వ్యర్థంగా నశించడం? యవ్వన ప్రాయంలో చనిపోయిన బ్రెయినార్డు సమాధి నుండి నల్ల సముద్రం ఇసుకలో ఉన్న మార్టిన్ ఒంటరి సమాధి దాకా వేల మంది ఆధునిక మిషనరీలు ఎంతెంతమందో. అందుకని ఎడారి ఉందా, ఎల్లలు లేని సముద్రం ఉందా? ప్రభువు నన్ను ఎక్కడికి పంపుతావు? నరకవలసిన దేవదారు మ్రాను ఉందా? పగలగొట్టాల్సిన బండ ఉందా? లేక పొలంలో చల్లేందుకు పిడికెడు గింజలున్నాయా? అవి ఫలించి పంట పండితే పంచిపెట్టడానికి నీ ప్రజలున్నారా? తండ్రి, ఎడారినైనా సాగరాన్నైనా చూపించు, నాకు పంపించు నీ ఇష్టమైతే. నా తనువు చాలిన తరువాత తండ్రి, నన్ను విశ్వాసుల్లో లెక్కించు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా, అయ్యా మేము ఈ లోకం నిమిత్తం చనిపోయి నీ నిమిత్తం బ్రతకటానికి సహాయం చేయండి అయ్యా. లోకాశల నిమిత్తం, శరీరాశల నిమిత్తం చనిపోయి నీ నిమిత్తం బ్రతికే కృప, ధన్యత దయచేయండి అయ్యా. ఆధునిక మిషనరీలైన హెన్రీ మార్టిన్ కానీ, అయా జోనాథన్ ఎడ్వర్డ్స్ కానీ, డేవిడ్ బ్రెయినార్డ్ కానీ ప్రభు, వారి జీవితాలు ఎంతగానో అయా తండ్రి మూల్యం చెల్లించుకున్నారయ్యా, క్రయం చెల్లించుకున్నారు. సమర్పణ జీవితంతో ప్రభు అనేకులకి దీవెన కారకులుగా ఉంటూ వచ్చారు. మేము కూడా ప్రభు అనేకులకి దీవెన కారకులుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాం ప్రభు. ఎడారిలో సెలవించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ఈ దిన వర్తమానం విన్నారో ప్రభు, వారిలో ఒక త్యాగపూరితమైన జీవితాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు. లోకాశలను, శరీరాశలను చంపుకొని నీ నిమిత్తం బ్రతికే కృప, ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దినం ప్రభు దీర్ఘకాలిక వ్యాధుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. క్యాన్సర్తో అనేక మంది బాధపడుతున్నారు ప్రభు. కనికరం చూపించి క్యాన్సర్ నుంచి విడుదల దయచేయండి అయ్యా. ఎయిడ్స్ నుంచి విడుదల దయచేయండి అయ్యా. అలాగే గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, వెన్నునొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా, బీపీ షుగర్లతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా, చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా. కనికరం చూపించి, కృప చూపించి యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభు, నీవే స్వస్థత, విజయము, విడుదల దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.